ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎస్ఐఆర్ ఫామ్. ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో చాలా మందికి అయితే తెలియటం లేదు, చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఈ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ ఫామ్ వచ్చేసి నా పేరుతో ఉంటుంది, నాదే అనమాట. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎస్ఐఆర్ ఫామ్. ఈ ఫామ్ మనకి ఇవ్వటం మనం ఏం చేయాల్సిన పని ఏంటంటే మన పేరు, మన ఓటర్ ఐడి నెంబరు, మన అడ్రస్ ఇక్కడ చూసుకున్నాక ఇక్కడ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఒకటి అంటించండి. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇది వచ్చేసి 3 బాక్సులు 1 2 3 అంటే పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3. మనకి ఇది ఇవ్వటం మీరు ఏం చేయాలంటే పార్ట్ 1 అయితే ఫిల్అప్ చేయాలి. నేను మీకు ఒకటే దాంట్లో మొత్తం చూపిస్తున్నాను, మీరు మొత్తం ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి ఇక్కడ పార్ట్ 1 వచ్చేసి డేట్ ఆఫ్ బర్త్, నా యొక్క డేట్ ఆఫ్ బర్త్, నా ఆధార్ నెంబరు, నా మొబైల్ నెంబరు, తర్వాత మా నాన్నగారి పేరు, తర్వాత వచ్చేసి ఆయన యొక్క ఓటర్ ఐడి నెంబరు, తల్లి పేరు, తల్లి యొక్క ఓటర్ ఐడి నెంబరు. ఒకవేళ మనకు మ్యారేజ్ అయింటే భార్య పేరు రాసి ఇక్కడ ఆమె యొక్క ఓటర్ ఐడి నెంబర్ ఇక్కడ రాసింది. ఇది వచ్చేసి ఈ పార్ట్ 1 వచ్చేసి ప్రతి ఒక్కరు ఫిల్అప్ చేయాల్సిందే. ప్రతి ఒక్కరు ఫిల్అప్ చేసి ఇక్కడ సంతకం పెట్టుకోవాలి. అయిపోయింది. ఇప్పుడు మీరేం చేస్తారంటే పార్ట్ 3 అంటే 2002కి ముందల అంటే ఓటు హక్కు అంటే 2001 2000 సంవత్సరానికి ముందల కానీ మనకు కానీ ఓటు హక్కు కానీ ఉంటే ఇక్కడ మన పేరు రాస్తాము, ఓటర్ ఐడి నెంబరు, మా నాన్నగారి పేరు, బంధుత్వం, జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం, శాసనసభ నియోజకవర్గం సంఖ్య తెలిస్తే రాస్తాము, భాగం సంఖ్య, క్రమ సంఖ్య తెలిస్తే రాయండి, తెలియకపోతే వదిలేసేయండి. అంటే మీరు సచివాలయం ఇస్తారు కాబట్టి వాళ్ళు రాసుకుంటారు. ఇంతవరకు 2002 ముందల. ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి 2002 తర్వాత అంటే 2003 2004 ఆ డేటాలు అప్పుడు కానీ మనకు కానీ ఓటు హక్కు కానీ ఉంటే ఇక్కడ రాస్తాం అన్నమాట. చూడండి ఇక్కడ వచ్చేసి పేరు అంటే తండ్రి పేరు రాస్తాం, తర్వాత తండ్రి యొక్క ఓటర్ ఐడి నెంబరు, బంధుత్వం అంటే వాళ్ళ నాన్న పేరు, తర్వాత వచ్చేసి బంధుత్వం రాశాక జిల్లా, రాష్ట్రం, నియోజకవర్గం. చూడండి ఇక్కడ శాసనసభ నియోజకవర్గం సంఖ్య తెలిస్తే రాయండి, భాగం సంఖ్య, క్రమ సంఖ్య తెలిస్తే రాయండి, తెలియకపోతే సచివాలయం ఇస్తే వాళ్ళు రాసుకుంటారనమాట. ఇప్పుడు మీకు ఆ మొత్తం ఒకటే పేపర్లో నేను చూపించా. మీరు ఫస్ట్ 1 ఏం చేయాలంటే పార్ట్ 1 రాయండి. 2002 మొదలంటే 2001 2000 సంవత్సరంలో ఉంటే ఇక్కడ రాయండి. ఈ డేటా పార్ట్ 3లో ఇక్కడ రాయండి. ఒకవేళ లేదు అప్పటికి లేదు అనుకుంటే ఇక్కడ రాయండి. మీరు ఈ 2 రాయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? ఈ 2 రాయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటే రాయండి. అంటే 2002 ముందలగానే ఉంటే ఇది రాయండి. 2001 2000 సంవత్సరంలో ఉంటే ఈ డేటా రాయండి దానికి ముందలగానే ఉంటే. ఒకవేళ అప్పుడు కానీ లేకపోతే 2002 అంటే 2003 తర్వాత కానీ ఇప్పుడు ఇది 2026 కదా, ఈ గ్యాప్లో మీకు కానీ ఓటు హక్కు కానీ వచ్చింటే ఇక్కడ మీ నాన్నగారి డీటెయిల్స్ ఇక్కడ రాయండి అనమాట. ఈ పార్ట్ 1 వచ్చేసి ఖచ్చితంగా రాయాల్సిందే. తర్వాత పార్ట్ 2 పార్ట్ 3 నేను ఏంటంటే ఒకటో దాంట్లో మీకు మొత్తం చూపిస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు?